హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 11వ భాగము. ఇక కథలోకి వెళితే, ఉదయాన్నే మేలుకున్న జ్యోతికి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పాయి ఆమె ఎదురుగా ఉన్న కళ్యాణి ఇచ్చిన ఫ్లవర్స్. ఆమె సంతోషంగా వాటిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుని గుడ్ మార్నింగ్ అని చెబుతూ చిరుముద్దు అందించి మళ్ళీ వాటిని భద్రంగా వాటర్లో పెట్టేసి సారీ అన్నట్టు చూసి పైకి లేచి ఎదురుగా ఉన్న దేవుని పటంకి నమస్కరించి, ఈ సంతోషం ఇలాగే నాతో ఉండనివ్వా స్వామి అని వేడుకుని గబగబా స్నానం చేసి రెడీ అయ్యి భవనం లోపలికి చేరుకుంది. ఆ రోజు అఖిలాండేశ్వరి ఇంట్లో మీటింగ్. ఆ విషయం తెలిసిందేగా. అంతా అటెండ్ అయ్యారు. జ్యోతి చాటుగా వంటగది లోపలికి చేరుకుని అందరికీ కాఫీ రెడీ చేసి పంపింది. అఖిలాండేశ్వరి మీటింగ్లో మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్కరు ఆమె ఆర్డర్స్ నోట్ చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. ఆ మాటల మధ్య తెలిసింది, కృష్ణమోహన్ గాయత్రి వాళ్ళు సింగపూర్ వెళ్ళాలి అనుకుంటున్నట్టు. అక్కడ ఏదో కంపెనీ గాయత్రి అక్కయ్య పేరు మీద పెట్టాలి అనుకుంటున్నట్టు బావగారు చెప్పటం, కనకారావు ఆ వివరాలు పెద్దమ్మ ముందు పెట్టటం, ఆవిడ చూస్తాను అనటం అన్నీ వినింది. జ్యోతి ఆమెను అన్ని దెబ్బలు కొట్టినా పెద్దమ్మపై జ్యోతికి కోపం లేదు. ఆవిడలో తన తల్లి ఉంది అన్నట్టు భ్రమపడి చూసుకుంటూ ఉంది. సూరిబాబు ఆమె ఆప్యాయత అర్థం చేసుకుని నిట్టూరుస్తూ, బంగారం లాంటి నీ మనసు ఆ మట్టి మనసున్న ఆవిడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని అతడి పనిలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళు హడావిడిగా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. మీటింగ్ ముగిసింది. అఖిలాండేశ్వరి పిఏని వెంట పెట్టుకుని మహిళా మండలి వైపు వెళ్ళింది. మిగిలిన వారు అంతా ఎవరి ఫ్యాక్టరీలు వాళ్ళు చేరుకున్నారు. మధు ఒక్కతే హాల్లో కూర్చుని ఉంది. సరోజ వదిన బయట ఏదో పని ఉంది అని వెళ్ళింది. జ్యోతి హుషారుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూని రాగాలు తీసుకుంటూ వంట చేస్తుంది. ఆ సీన్ చూసి వర్కర్స్ కొందరు ఆశ్చర్యపోయారు. మధు అమ్మ వెళ్ళాక ఇంకో కాఫీ అని అరిచింది. ఆమె మళ్ళీ కాఫీ అడుగుతుంది అని జ్యోతికి తెలుసు. అందుకే నిమిషంలో కాఫీ కప్పుతో ఆమె ముందుకు వచ్చి చిన్నగా లాలాలా లాలలా అంటూ రాగం తీస్తూ మొహం ముందు పడుతున్న ముంగురులు సర్దుకుంటూ ఉంది. మధు కాఫీ ఒక సిప్ చేసి ఆమె వంక చూసింది. జ్యోతి దిగులుగా దీనంగా కనిపిస్తుంది అనుకుంటే కూని రాగాలు తీస్తూ ఆనందంగా ఆమె వంక నవ్వుతూ చూస్తున్నట్టు కనిపించింది. అంతే, మధు కంగారు పడింది. ఆమె దగ్గరకు టెన్షన్గా వచ్చి, జ్యోతి నువ్వు బాగానే ఉన్నావుగా? అమ్మ కొట్టిన దెబ్బలకి మైండ్ పాడైపోలేదు కదా? మెంటల్గానే రాలేదుగా అని ఆయోమయంగా అడిగింది. జ్యోతి మొహంలో నవ్వు మాయమైంది. మధు కళ్యాణ్ మాటలు గుర్తు చేసుకుంటూ, అదే జ్యోతి, ఎప్పుడూ లేనిది నీ ఫేస్లో స్మైల్ నోటి నుండి హమ్మింగ్ బర్డ్లా రాగాలు తీసుకుంటూ కనిపించేసరికి కంగారు అనిపించింది అని చెప్పింది. జ్యోతి, ఏమి లేదు అక్క, ఎందుకో మనసు కాస్త ఆనందంగా ఉంది. ప్రస్తుతం పెద్దమ్మకి నా మీద కోపం లేదుగా అని చెప్పింది. మధు నవ్వుతూ, సర్లే, మమ్మీ నిన్ను ఇప్పుడైతే ఏం అనలేదు. నువ్వు మళ్ళీ తింగిరదానిలా ఆవిడ ముందుకు వెళతావు, ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి తన్నులు తింటావు అని నోరు జారింది. జ్యోతి ఆ మాటలు హెచ్చరికలా తీసుకుంటూ, ఆల్రెడీ ఆమె పెద్దమ్మకి ఇష్టం లేని పని చేస్తుంది. ఆ విషయం బయటపడితే ఆ రోజుతో తన కథ ముగిసిపోతుంది అని భయంగా ఫేస్ పెట్టింది. మధు ఆమె భుజం మీద చేయి వేసింది. ఒక్కసారిగా జ్యోతి ఉలిక్కిపడింది. మధు ధైర్యం చెబుతూ, అరే జ్యోతి, ఏంటి అప్పుడే టెన్షన్ ఫేస్ పెట్టావు? మా మమ్మీకి నువ్వు ఎదురు పడితేగా ప్రాబ్లం. ఎదురు పడకుండా జాగ్రత్త పడు. తెలివి నేర్చుకోవాలి. మనకి ఏ విషయంలో సమస్య ఉందో గ్రహించి ఆ సమస్య తప్పించుకునేందుకు అవకాశం వెతకాలి. అప్పుడే ఎలాంటి సమస్య రాదు. అర్థమైందా? ఇంకెప్పుడు మమ్మీకి ఎదురు పడకు. ఆవిడ చేతిలో దెబ్బలు తినకు, సరేనా అని కాస్త ధైర్యం చెబుతూ మాట్లాడింది. ఆ క్షణం మధు చెప్పిన మాటల్లో వాస్తవం జ్యోతి అర్థం చేసుకుంది. పెద్దమ్మకి కళ్యాణ్ గారు ఎదురవ్వకుండా ఉంటే సమస్యే ఉండదుగా. నేను అప్పుడప్పుడు ఎదురుపడిన 2-3 దెబ్బలతో సరిపోతుందిలే అనుకుని థ్యాంక్స్ అక్క, నాకు ధైర్యం చెప్పావు అని నవ్వుతూ కిచెన్ వైపు వెళ్ళిపోయింది. మధు జ్యోతి అమాయకత్వం నిండిన మాటలు విని చిన్నగా నవ్వి, ఏంటో ఈ పిల్ల అనుకుని కాలేజీకి వెళ్ళే పనిలో పడింది. మధ్యలో 4 సార్లు విజయ్కి కాల్ చేసింది. అతడు నో రెస్పాన్స్. స్టేషన్లో కళ్యాణ్ ముందు ఓ వ్యక్తి కూర్చుని ఉన్నారు.
ఒక 50 ఏళ్ల వ్యక్తి ఎంతో టెన్షన్, బాధ నిండిన చూపులు చూస్తూ తన ఫ్యామిలీ వాళ్ళు 10 రోజులుగా కనిపించటం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెబుతుంది ఏంటి అంటే ఆయన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, పేరు వశిష్ఠ. అతడికి 25 ఏళ్ల క్రితం ఓ ఫ్యాషన్ డిజైనర్తో వివాహం జరిగింది. ఆమె పేరు శాలిని. వాళ్ళకి 2 ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు రీమా, రేష్మ అని చెప్పి దిగులుగా తలదించుకుని, బట్ వాళ్ళు నాతో 6 ఏళ్లుగా కలిసి లేరు. నాకు నా భార్యకి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అందుకే తన భార్య విడాకులు తీసుకుని ఇంకో వ్యక్తిని వివాహం చేసుకుంది అని, పిల్లలు మాత్రం తనతో టచ్లో ఉన్నారు అని, వాళ్ళు విదేశాల్లో చదువుకుంటూ ఉంటున్నారు. నేను వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే నా ఆస్తి 3 వంతులు నా భార్య బిడ్డలకు రాసి ఇచ్చేశాను అని, అందులో 1 వంతు ఆవిడ ఉపయోగించుకోవచ్చు, మిగిలింది నా బిడ్డలు సొంతం అని, అందులో ఆవిడకు హక్కు లేకుండా చేశాను అని, ఎవరికి అన్యాయం చేయకుండా ఆస్తి ఇచ్చాను, అప్పుడప్పుడు డబ్బు కూడా పంపేవాణ్ణి అని చెబుతూ, ఈ మధ్య నా బిడ్డలు ఇండియా వచ్చారు, వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పి నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉండేవారు. నేను బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు కాల్ చేస్తే టైం కేటాయించేవాణ్ణి. కానీ 10 రోజులుగా వాళ్ళ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ లేదు. నేను కాల్ చేస్తుంటే నో రెస్పాండ్ అని బాధపడుతూ విషయం చెప్పాడు. కళ్యాణ్ విజయ్ వైపు చూశాడు. విజయ్కి ఆ పాటికి అనుమానం కలిగింది. ఆవిడ 2వ పెళ్లి చేసుకుంది. ఒకవేళ అతడు ఏమైనా చేశాడు ఏమో అని కంప్లైంట్ తీసుకుని విచారణ చేస్తాం, మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం అని ఆయన దగ్గర నుండి అన్ని వివరాలు తీసుకుని పంపించి మిస్ అయిన తల్లి కూతుర్లు ఉన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ సెక్యూరిటీ అంతా పోలీస్ ఆఫీసర్ రావటంతో కాస్త వినయం చూపిస్తూ నిలుచున్నారు. విజయ్ ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కళ్యాణ్ వెనుక నిలుచుని చూస్తున్నారు. వర్కర్స్ చెబుతున్నారు, 10 రోజుల క్రితం మేడం వాళ్ళు ఇక్కడ నుండి కారులో వెళ్లారు అని, వెంట లగేజ్ ఉంది అని, ఎక్కడికి అన్నది చెప్పలేదు అని చెప్పారు. వాళ్ళలో ఒకడు ఇంకో విషయం చెప్పాడు. సార్, మా మేడం వాళ్ళు కనిపించకుండా పోయిన ముందు రోజు చాలా షాపింగ్ చేశారు అని, మాటల్లో ఇంకా ఇండియా వదిలిపెట్టే సమయం వచ్చిందని అనుకుంటూ ఉన్నారు అన్నారు. వాళ్ళ మాటలు అన్నీ రికార్డ్ చేసుకుని ఆవిడ సీకెండ్ హస్బెండ్ ఎక్కడ అన్నది విచారించారు. అతడు ఆ ఇంట్లో లేడు, 1 ఏడాదిగా ఆయన ఇక్కడికి రావటం లేదు అని, మేడం గారు ఆయనతో ఏదో విషయంలో గొడవ పడ్డారు అని చెప్పారు. కళ్యాణ్ వాళ్ళు ఇల్లంతా సోదా చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద సన్నివేశాలు లేవు. మొత్తం ఫ్యామిలీ ఫోన్ కాల్ డేటా రికవరీ చేస్తూ వాళ్ళ సెల్ ఫోన్ లాస్ట్గా ఎక్కడ సిగ్నల్ ట్రేస్ చేస్తున్నాయి తెలుసుకో అని ఆర్డర్ ఇచ్చారు. అక్కడంతా పరిశీలించి ఇంటిని లాక్ చేయించి నేరుగా అక్కడి నుండి ఆమె 2వ భర్త సూరజ్ వద్దకు చేరుకున్నారు కళ్యాణ్ వాళ్ళు. అక్కడ చూడబోతే అతడు పట్టపగలే మందు కొడుతూ పోలీస్ వాళ్ళకి దర్శనమిచ్చాడు. ఆ సీన్ చూడగానే విజయ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేరుగా అతడి మీదకి విరుచుకుపడుతూ వెళ్ళాడు. సడన్గా పోలీస్ ఆఫీసర్ తన మీదకి రావటం చూసి సూరజ్ కంగారు పడ్డాడు. బట్ ఎలాంటి ప్రతిఘటన చేయకుండా మర్యాదగా, సార్, ఏంటి సార్, ఏమైంది, ఇంతమంది పోలీస్ వాళ్ళు నా ఇంట్లోకి వచ్చారు అని అడిగాడు. విజయ్ కోపంగా అతడి షర్ట్ కాలర్ పట్టుకుని, రేయ్, ఏం తెలియనట్టు నటించకు, శాలినిని ఏం చేశావు, ఆమె పిల్లలు ఎక్కడా అని అడిగాడు విజయ్. ఆ ప్రశ్నలకు సూరజ్ షాక్ అవుతూ, ఏంటి, ఆమె కోసం నన్ను అడుగుతున్నారా? నాకేం తెలుసు, నన్ను ఇంట్లో నుండి పొమ్మందిగా, కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడుగా, 1 ఇయర్ క్రితమే నాతో సెటిల్ చేసుకుంది. ఆ సోకులాడి ఆమెకి తగ్గవాళ్ళే ఆ కూతుర్లు కూడా ఫారెన్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నారుగా, ఇప్పుడెక్కడికి పోయారు? దానివల్ల నా పరువు పోయింది. నా ఫ్యామిలీ అంతా వద్దు అంటున్నా నాకంటే పెద్దది అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ నాకంటే యంగ్ పర్సన్తో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే అడిగాను అని నన్నే ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది. సార్, కావాలి అంటే ఆ ఇంట్లో పని వాళ్ళని అడగండి, నేను వాళ్ళతో కాంటాక్ట్ చేసి 1 ఇయర్ అయింది అని నిజాయితీగా విషయం చెప్పాడు. అతడి మాటలతో విజయ్ షాక్ అయ్యాడు. కళ్యాణ్ అతడి మాటలతో ఆలోచనలో పడ్డాడు. అతడి నుండి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒకసారి ఆ ఇల్లంతా పరిశీలించాలి అని అడిగాడు. అతడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆ ఇల్లంతా ఎక్కడా విడిచిపెట్టకుండా అబ్జర్వ్ చేశారు. అక్కడ కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ఇంటి బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని దగ్గరగా వెళ్ళబోయాడు కళ్యాణ్.
అక్కడికి అడ్డంగా ఉన్న పిల్లర్ లాంటి దాన్ని ఢీ కొట్టి ఓ అనుకుని అదేంటో అన్నట్టు చూశాడు. బిల్డింగ్ మోడల్ కోసం ఏర్పాటు చేసిన పోల్స్ అవి. అక్కడంతా కట్టించి ఉన్నాయి. అతడు అక్కడ సోదా చేశాడు. నో క్లూ. కళ్యాణ్ విజయ్ వైపు చూశాడు. అతడు కూడా తనకి ఏం కనిపించలేదు అన్నాడు. అయినా సరే సూరజ్ని విచారణ నిమిత్తం స్టేషన్కి తీసుకువెళ్లారు. అతడు వాదిస్తూనే వెంట వచ్చాడు. అసలు వాళ్ళు ఏమయ్యారు? ఎందుకు నన్ను తీసుకువెళుతున్నారు? మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని వేటికి ఆన్సర్ ఇవ్వకుండా స్టేషన్కి తీసుకుపోయారు. అక్కడికి వశిష్ఠని పిలిపించారు. అతడు రావటమే సూరజ్ మీద విరుచుకుపడ్డాడు. రేయ్, నీ మాయలో పడే నా భార్య నన్ను వదిలేసింది. నిన్ను చేసుకుని నా పరువు తీసేసింది. అయినా నేను నీతో గొడవ పడలేదుగా. మరి ఎందుకు వాళ్ళని మాయం చేశావు అని తిడుతుంటే సూరజ్ తిరిగి అరవటం మొదలుపెట్టాడు. ఏంటి వాగుతున్నావు? నేను ఆమెను మాయలో పడేయలేదు. ఆమె మేకప్ స్టైల్, వెరైటీ, టేస్ట్ అంటూ నన్ను మాయ చేసింది. నా లైఫ్ స్పాయిల్ చేసింది. ఏం నాకు ఆస్తి లేకనా నీ పెళ్ళాన్ని మాయలో వేశాను అంటున్నావు? నువ్విచ్చిన ఆస్తిలో పైసా కూడా నేను ముట్టుకోలేదు అని వాదనకి దిగాడు. ఆ ఇద్దరూ స్టేషన్లోనే కొట్టుకోవటం చూసి కళ్యాణ్ సీరియస్ అవుతూ, ఏంటిది, మీరు మా ముందే ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది మేము తెలుసుకుంటాం. మీరు తొందరపడకుండా ఉంటే చాలు. చూడండి వశిష్ఠ గారు, నేను సూరజ్ మాటలు అన్నీ విన్నాను. ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంది లేనిది మేము తెలుసుకుంటాం. నేరం చేసింది ఎవరైనా సరే మా నుండి తప్పించుకోలేరు అని అంటాడు. ఆయన బాధపడుతూ, నాకు నా భార్య కోసం బాధ లేదు ఏసీపీ గారు. నా పిల్లలు ఏమయ్యారు అని కంగారుగా ఉంది. అసలు వాళ్ళ కోసమే వీళ్ళకి నేను ఆస్తి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళే కనిపించకుండా పోయారు. నేను ఊరుకోను. ఇదంతా వీడే చేసి ఉంటాడు అని అరిచాడు ఆయన. సూరజ్ తల పట్టుకుని, నాకేం తెలియదు సార్. అన్యాయంగా నా మీద నేరం మోపే ప్రయత్నం చేస్తున్నాడు ఇతడు. నాకు అనిపిస్తుంది ఇతన్ని కాదు అంది అని మంచివాడిగా నటిస్తూ ఈయన ఏదో చేసి ఉంటాడు అన్నాడు. అంతే. వశిష్ఠ అరుస్తూ, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేనే నా పెళ్ళాన్ని పిల్లల్ని మాయం చేశాను అంటావా? రేయ్, నిన్ను విడిచిపెట్టను అని అతడి మీదకి వెళ్ళబోతే విజయ్ అడ్డుకుంటూ, విచారణ కోసం మిమ్మల్ని పిలిస్తే ఇలా గొడవ పడటం ఏం బాలేదు. ఇలా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మర్యాదగా నడుచుకోండి అన్నాడు. వాళ్ళు సైలెంట్ అయ్యారు. విజయ్ సూరజ్ వైపు చూస్తూ అడిగాడు, మీ వైఫ్కి కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు అన్నారుగా, ఎవరతడు? మాకు వివరాలు చెప్పండి అని. వశిష్ఠ షాక్ అవుతూ, ఏంటి, దానికి ఇంకొకడా అని అడిగాడు. కళ్యాణ్ అతడి వైపు సీరియస్గా చూస్తూ, ప్లీజ్ సైలెంట్గా ఉంటారా అన్నాడు. ఆయన ఇంకేం మాట్లాడలేదు. సూరజ్ చెప్పాడు, దేవరాజ్ అతడు టెన్నిస్ ప్లేయర్, స్పోర్ట్ మ్యాన్ కావటంతో శాలిని అతడికి బాగా అట్రాక్ట్ అయ్యింది. 1 ఇయర్ బ్యాక్ ఓ ఫంక్షన్లో కలిశారు. ఆ తర్వాత బాగా క్లోజ్ అయ్యారు అని, అతడితో రీమా రేష్మా కూడా క్లోజ్గా ఉంటున్నారు అని, ఆ విషయంపైనే నాతో శాలినికి గొడవ జరిగి నాతో ఉండాలి అంటే ఉండు లేదా బయటకు పో అనింది. నేను తట్టుకోలేక వదిలేసి వచ్చాను విషయం చెప్పాడు. అదంతా విన్న కళ్యాణ్ దేవరాజుని విచారించే పనిలో పడ్డారు. అలాగే తమ పర్మిషన్ లేకుండా ఎవరు ఊరు దాటి వెళ్ళటానికి లేదు అని స్ట్రాంగ్గా చెప్పి పంపించారు. అదంతా జరుగుతూ ఉంటే పారిష్ విఆర్కి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఏదో మిస్సింగ్ కేసులో కళ్యాణ్ విజయ్ బిజీగా ఉన్నారు అని. అక్కడ విఆర్ విసుకుంటూ, ఈ కళ్యాణ్ 150 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నాడు. ఏదో ధాన్యం నిల్వ చేసినట్టు దాచిపెట్టాడు. అసలు వీడి ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదు. రేయ్, వాడి వీక్ పాయింట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరా అని ఆర్డర్ వేశాడు విఆర్. పారిష్ అదే పనిలో ఉన్నాడు. కళ్యాణ్ విజయ్ ఒకచోట కూర్చుని ఉన్నారు. విచిత్రమైన కేసు వచ్చి పడింది. మీసైన తల్లి కూతుళ్ళ ఫొటోస్ చూస్తూ ముందుగా విజయ్ అంటున్నాడు, 45 ఏజ్ లేడీ, గెటప్ స్టైల్ అంతా చూస్తే 25లా ఉంది. ఈమె కోసం మగవాళ్ళు అట్రాక్ట్ అవ్వటంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. కళ్యాణ్ అవును అన్నట్టు చూసి ఆమె డాటర్ స్పీక్స్ చూస్తూ, ఈ అమ్మాయిలు మదర్లా మోడర్న్గా ఉన్నారు అని వాళ్ళ స్టడీస్ విషయం ఎంక్వైరీ చేస్తూ, బట్ వీళ్ళకి ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఆయనతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవారు. కానీ ఇండియా వదిలి ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళిపోవాలి అనుకున్నారు? అక్కడెవరున్నారు? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? వాళ్ళు ఆస్ట్రేలియా అయితే వెళ్ళలేదుగా.
ఎందుకైనా మంచిది ముందుగా ఎయిర్లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వీళ్ళ డీటెయిల్స్ చెప్పి ట్రావెల్ హిస్టరీ చూడమని చెప్పు అని ఆ పని పారిష్కి అప్పచెప్పాడు. అతడు తప్పదు అన్నట్టు ఆ పని మీద ఇద్దరు కానిస్టేబుల్స్తో వెళ్ళాడు. కళ్యాణ్ దేవరాజ్ అడ్రస్ కొరకు ఎంక్వైరీ చేశాడు. అతడు చెన్నైలో ఉంటాడు అని తెలుసుకుని అతన్ని కలుసుకునే ఆలోచన చేస్తూ ముందుగా అతన్ని సిటీ దాటిపోకుండా అక్కడి పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాడు కళ్యాణ్. వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. అంతా హడావిడి గజిబిజి గందరగోళం నడుమ సాగుతూ ఉంది. విజయ్ అంటున్నాడు, కళ్యాణ్, ఆ వశిష్ఠ ఎంత మంచి వ్యక్తి. ఈవిడ ఇద్దరు ఆడపిల్లల తల్లి అయి ఉండి ఇలా బిహేవ్ చేయటం ఏం బాలేదు. ఆయన కాబట్టి ఆస్తి రాస్తి ఇచ్చి ఆవిడ ఇష్టానికి వదిలేశాడు. ఇంకొకడైతే పైసా కూడా ఇచ్చేవాడు కాదేమో. పాపం ఆయన పిల్లల కోసం ఎంతో బాధపడుతున్నాడు. నాకు చాలా జాలి వేస్తుంది ఆయన్ని చూస్తే అన్నాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వి అలాగా అన్నాడు. అంతలో విజయ్ మొబైల్కి మళ్ళీ ఫోన్ మోగింది. చూడబోతే కాల్ చేస్తుంది మధు. విజయ్ కళ్యాణ్ వైపు బిత్తర చూపులు చూస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నాకు ప్రైవసీ ఇవ్వాలి అని రూమ్ ఖాళీ చేసిన అన్నగారు ఇప్పుడు మీకు ప్రైవసీ ఇవ్వటానికి నేను స్టేషన్ ఖాళీ చేయలేను. మీరు మీ టాకింగ్ బయట పెట్టుకోండి అన్నాడు. విజయ్ చేసేది లేక చిన్న నవ్వు నవ్వి బయటకు వచ్చాడు. ఆమె ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తుంది అర్థం కాక, ఏంటి మిల్క్ పొడి, ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతుంటే ఆమె కోపంగా, నీకు కొంచెం కూడా సెన్స్ లేదు కాఫీ పొడి. ఆ అమ్మాయి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే వెంటనే కాల్ లిఫ్ట్ చేయాలి, కానీ ఇలా ఈవినింగ్ అయ్యేంత వరకు లాక్ చేసి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం అడుగుతున్నావు. దిస్ ఈజ్ టూ మచ్ అని ఫీల్ అయ్యాను అంటూ ఉంటే విజయ్ నవ్వుతూ, హేయ్ మధు, ఓ కేసు విషయమే రెస్ట్ లేకుండా తిరుగుతున్నాము, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు. ఆమె దిగులుగా, నీతో కాసేపు మాట్లాడాలి అని వెయిట్ చేస్తున్నా అనంది. అతడు కంగారుగా ఎక్కడా అన్నాడు. ఆమె నవ్వుతూ కాఫీ క్లబ్లో అని చెప్పింది. అతడు కంగారుగా, అంటే మార్నింగ్ నుంచి నువ్వు అక్కడే ఉన్నావా? ఓ మై గాడ్ అన్నాడు. ఆమె నవ్వుతూ, లేదులే, టెన్షన్ అవ్వకు, ఇంతకుముందు నువ్వే అన్నావుగా మనిద్దరం మీట్ అయితే మంచి కాఫీ తాగొచ్చు అని. రావచ్చుగా, నేను నీకోసం అయితే ఇప్పుడే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను అన్నది. అతడు చిన్నగా నవ్వి, నాకు రావాలి అని ఉంది మధు, బట్ ఓ కేసు అని అంటుంటే ఆమె చిరాకు పడుతూ, ఈ కేసులు ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి ఫోన్ కట్ చేసింది. విజయ్ ఆమె మాటలు విని ఆనందంగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నాకు బయట చిన్న పని పడింది అన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, వెళ్ళండి సార్, నాకేం పని ఉందో చెప్పాల్సిన పని లేదులే అని అతన్ని ఉడికించాడు. విజయ్ కళ్యాణ్ సెటర్ పట్టించుకోకుండా తాను వెళ్ళకపోతే ఎక్కడ మేడం మళ్ళీ ప్రాబ్లంలో పడుతుందా అని కంగారుగా ఆమెను చేరుకున్నాడు. కళ్యాణ్ వచ్చిన కంప్లైంట్ వివరాలు సేకరిస్తున్నాడు. మిస్ అయిన లేడీస్ ఫోన్ కాల్ లాస్ట్గా సిగ్నల్ ట్రేస్ అయింది. ఒక ఏరియాలో అన్నది కన్ఫర్మ్ అయింది. అలాగే వశిష్ఠ గారు రాసి ఇచ్చిన ప్రాపర్టీస్ అన్నీ కూడా శాలిని వాళ్ళు సేల్ చేసినట్టు రిపోర్ట్లో తేలింది. వాళ్ళు ఆస్ట్రేలియా షిఫ్ట్ అవ్వాలని మొత్తం ప్రాపర్టీ సేల్ చేసేసినట్టు అర్థమవుతుంది. వాళ్ళు అంతా వశిష్ఠ గారికి చెప్పే చేశారా? ప్రాపర్టీ విషయం ఆయనకు తెలుసా? అంతా బాగానే ఉంది, కానీ ఒక 10 రోజుల క్రితం అంతా తారుమారు అయిపోయింది. సూరజ్ కూడా వాళ్ళకి 1 ఇయర్గా దూరం అయ్యాడు. కొత్తగా వాళ్ళ లైఫ్లోకి వచ్చిన స్పోర్ట్స్ మ్యాన్ వలన ఏదైనా ప్రమాదం జరిగిందా అని అనుమానం కలిగింది కళ్యాణ్కి. కానీ విజయ్ అన్న మాటలు కూడా అతన్ని ఆలోచించేలా చేశాయి. ఒక భార్య తనని కాదు అని వేరే మగాడిని కోరుకున్నప్పుడు ఎలాంటి మగాడు అయినా సీరియస్గా రియాక్ట్ అవుతాడు. కానీ వశిష్ఠ గారు ఆస్తి ఇచ్చి మరీ అప్పుడప్పుడు డబ్బు కూడా పంపిస్తున్నారు. అంటే ఆయనలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేక నిజంగా కూతుళ్లపై మమకారంతో ఇదంతా చేశారా? ఒకవేళ కూతుళ్లపై అంత ప్రేమ ఉంటే వాళ్ళని ఆయన దగ్గరే ఉండమని అడిగేవారుగా, అలా ఎందుకు చేయలేదు? ఆ అమ్మాయిలు కూడా తండ్రి అంటే ఇష్టం ఉండి తల్లి దగ్గర ఎందుకు ఉన్నారు? ఆమెతో కలిసి ఎందుకు ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకున్నారు? వీళ్ళకి ఆస్ట్రేలియాలో ఎవరు ఉన్నారు అని డౌట్ పడుతూ ఆయన ఇంటిని కూడా ఎంక్వైరీ చేయాలి అని ఆలోచించారు. రాత్రి 10 గంటల సమయంలో కళ్యాణ్కి ఫారిస్ ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆ ముగ్గురు లేడీస్ డిసెంబర్ 19 తారీఖున ఆస్ట్రేలియాకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఫ్లైట్ ఎక్కలేదు.
ముందు రోజు అంటే డిసెంబర్ 18న ఇంటి నుండి ఫుల్ లగేజ్తో బయలుదేరారు. కానీ మరుసటి రోజు ఎయిర్పోర్ట్ చేరుకోలేదు. ఒకరోజు ముందే ఇంటి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళారు. ఎందుకు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళని ఎవరు మాయం చేశారు, మిస్సింగ్ జరిగింది 18వ తారీఖు అని క్లియర్గా తెలుస్తుంది అని కళ్యాణ్ ఆలోచిస్తూ అన్ని ఆరాలు తీయటం మొదలుపెట్టాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉపయోగించిన వెహికల్ నెంబర్, బోర్డు వివరాలు చెప్పు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేయించాడు. ఆ వెహికల్ ఎక్కడ ఆగింది అన్నది తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ లభిస్తుంది అని మొత్తం కేస్ స్టడీ చేసి అన్నిటినీ ఒక లాకర్లో స్టోర్ చేసి అతడు ఇంటికి వెళ్ళే పనిలో ఉన్నాడు. 10:30 సమయంలో కళ్యాణ్ మొబైల్కి ఒక ఫోన్ వచ్చింది. విజయ్ చేస్తున్నాడు. అతడు మధుని మీట్ అయ్యి కాస్త క్లాస్ ఇచ్చి ఇలా ఒంటరిగా హోటల్ అంటూ వెళితే దెబ్బలు పడతాయి అని ఏదో హక్కున్నవాడిలా ఆమెకు చివాట్లు పెట్టి ఆమెతో కాఫీ షేర్ చేసుకుని ఏదో తెలియని సంతోషం చవిచూసి ఆమెను సేఫ్గా ఇంటి ముందు దించి కళ్యాణ్ ఇచ్చిన మెసేజ్తో వశిష్ఠ గారి అడ్రస్, ఆయన బిజినెస్, ఆస్తి వ్యవహారాలు అన్నీ తెలుసుకున్నా అని చెప్పాడు. కళ్యాణ్ ముందుగా వశిష్ఠ గారి ఇంటి అడ్రస్ చెప్పమని అటుగా పయనమయ్యాడు. కళ్యాణ్ అంత రాత్రి వేళ అతడి ఇంటికి రావటం వశిష్ఠ ఊహించలేదు. అందుకే కాస్త కంగారుగా, ఈ టైంలో వచ్చారు ఏంటి సార్, ఏమైంది, మీరు ఏం చెప్పటానికి వచ్చారు అని అడిగాడు. కళ్యాణ్ ఆయన్ని కంట్రోల్ చేస్తూ, కంగారు పడకండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా మా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ త్వరలోనే అన్నీ తెలుసుకుంటాను, దిగులు పడకండి. ఇటుగా వెళుతుంటే మా డిఎస్పీ గారు మీ అడ్రస్ తెలియజేశారు. ఒకసారి మిమ్మల్ని కలిసి ధైర్యం చెప్పి వెళ్ళాలి అని వచ్చాను అని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాడు. వశిష్ఠ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, మా వాళ్ళు నాకు దూరంగా ఉన్నా నేను నా బిజినెస్ పనుల్లో బిజీగా ఉండి సరిపెట్టుకున్నాను. అప్పుడప్పుడు అయినా పిల్లలు మాట్లాడుతూ ఉంటే నాకు అదే చాలు అనుకునేవాణ్ణి. ఇప్పుడు వాళ్ళ మాటలు విని 10 రోజుల పైనే అయ్యింది ఏసీపీ గారు. నాకు భయంగా ఉంది, వాళ్ళకి ఏం జరిగిందో అని అంటుంటే కళ్యాణ్ ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ, దిగులు పడకండి అని మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. ఆయన దానిదేముంది అని లోపలికి పిలిచాడు. అక్కడ ఒక 10 సంవత్సరాలు ఉండే అబ్బాయి కనిపించాడు. అతడు వీడియో గేమ్ ఆడుకుంటూ వశిష్ఠ లోపలికి రావటం చూసి, డాడ్, ఈ గేమ్ భలే ఉంది, రండి జాయిన్ అవ్వండి అని అడిగాడు. కళ్యాణ్ షాక్ అయ్యాడు. కానీ వశిష్ఠ నవ్వుతూ, బేటా, నేను కాస్త పనిలో ఉన్నాను, నువ్వు ఆడుకో అని చెప్పి కళ్యాణ్ వైపు చూసి, నేను ఈ బాబుని అడాప్ట్ చేసుకున్నాను, ఒంటరితనం నుంచి బయటకు రావాలి అని. నా చెంత ఉంచుకున్న ఒక్క వంతు ఆస్తి వీడి కోసమే అన్నాడు అతడు. కళ్యాణ్ ఆయన మంచితనం, మనసు చూసి గ్రేట్ అనుకున్నాడు. అలాగే అక్కడంతా పరిశీలించాడు. ఎక్కడా అనుమానం కలగలేదు. బట్ ఒకచోట వాల్ పెయింటింగ్ బిల్డింగ్ అంతటా ఉన్న కలర్కి సంబంధం లేకుండా ఉంది. అసలు మ్యాచ్ కాలేదు. బట్ కళ్యాణ్ దాన్ని పట్టించుకోకుండా అంతా చూసి, 2 రోజుల్లో అంతా తెలుస్తుంది అండి, ధైర్యంగా ఉండండి, ఇంక నేను వెళతాను అని బయటకు వచ్చేశాడు. ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళి దిగులుగా కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆంజనేయ ప్రసాద్ ఇంటికి వచ్చాడు. మిగిలిన వాళ్ళని పిలిచి నవ్వుతూ ఏదో విషయం చెప్పి ఆ వెంటనే అతడు జ్యోతిని పిలిచాడు. ఆమె గబగబా వచ్చి, చెప్పు అన్నయ్య అని అడిగింది. అతడు నవ్వుతూ, ఇవాళ డిన్నర్లో స్పెషల్ వంటకాలు చెయ్యి, అలాగే స్పెషల్ సైడ్ డిష్ చెయ్యి. నాకు మంచి కాంట్రాక్ట్ ఓకే అయ్యింది, మా మమ్మీని ఫుల్ సంతోషపెట్టాలి అన్నాడు. ఆమె ఆనందంగా, అలాగా, చాలా సంతోషం అన్నయ్య, తప్పకుండా చేస్తాను అని చెప్పి చాలా వంటకాలు చేసింది. చాలా స్వీట్స్ రెడీ చేసింది. కానీ ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పాయసం రెడీ చేసింది. అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి గుమగుమలాడే పాయసం వండి టేబుల్పై పెట్టేస్తూ అక్కడ ఉన్న ఆంజనేయ ప్రసాద్ని భయం నిండిన చూపు చూస్తూ అడిగింది. అన్నయ్య, అన్నీ వండాను, ఇంకాసేపట్లో పెద్దమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు, నేను వెళ్ళిపోతాను అని అడిగింది. అతడు సరే అంటూ ఉండగా ఆమె ఇబ్బందిగా చూస్తూ, అన్నయ్య, నాకు కొంచెం పాయసం కావాలి, ఎందుకో అడగాలి అనిపించింది, కొద్దిగా తీసుకోనా అని అడిగింది. ఆమె ఆ ఇంట్లో వాళ్ళకి ఎన్ని రకాల వంటకాలు వండినా పనివాళ్ళు భోజనమే తప్ప ఎప్పుడు ఆ ఇంటి వాళ్ళు తినే తిండి తినదు, ఆమెకు పెట్టరు కూడా. కానీ ఇవాళ కొత్తగా ఆమె అడగటం, అందులోనూ అతడు సంతోషంగా ఉండటంతో సరే తీసుకో అన్నాడు. జ్యోతి సంతోషపడిపోతూ,
థ్యాంక్స్ అన్నయ్య అని ఒక వెండి గిన్నెలో పాయసం పోసుకుని స్పూన్ పెట్టి అక్కడి నుండి పక్కకు వచ్చేసింది. అక్కడ ఉన్న ఎవరూ ఆమెను అంతగా పట్టించుకోలేదు.